హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను ఈరోజు అయితే అరికలతో మీకు పెరుగన్నం ఎలా చేయాలో చూపిస్తానండి. అరికలు అంటే ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అంటారండి. దీన్ని నేనైతే 6 to 7 hours బాగా సోక్ చేసి కుక్ చేశానండి. కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. చల్లారిపోయిందనమాట. దీనిలో చాలా ఫైబర్ ఉందండి. డయాబెటీస్ వాళ్ళకి ఇది ఒక రామబాణం లాగా అనమాట. ఇదొక వరం లాంటిది. సో ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. తెల్లన్నం అయితే చాలామందిని అవాయిడ్ చేయమని డాక్టర్స్ అయితే అడ్వైజ్ ఇస్తున్నారనమాట. తిన్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో చిన్న కప్పు అది పెట్టుకొని కూరలు ఎక్కువ తినమని అడ్వైజ్ ఇస్తున్నారు. అది చాలామంది డాక్టర్ ఖాదర్ వల్లి లాంటి వారు బాగా ప్రమోట్ చేస్తున్నారనమాట మిల్లెట్స్ తినమని. సో ఈ ఆరికల్లో ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. కానీ నానబెట్టకపోతే మాత్రం డైజెషన్ ఇష్యూస్ అయితే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, మిల్లెట్స్ తింటే సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు అని. 6 to 7 hours నానబెడితే మాత్రం ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ అయితే ఉండవండి. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో వైటమిన్స్ ఏమున్నాయో చూడండి. B1, B2, B3, B5, ఫోలేట్ అండ్ వైటమిన్ K కూడా ఉంది. మినరల్స్ అయితే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం అండ్ జింక్ ఉన్నాయన్నమాట. మన వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి ఇది. ఎందుకంటే హై ఫైబర్ ఉండడం వల్ల మనం ఎక్కువ తినలేమన్నమాట. వైట్ రైస్ అయితే మనము పప్పుతో కొంచెము, రసంతో కొంచెము, పచ్చడి, పొడి అన్నీ వేసుకొని తినేస్తూ ఉంటాము. వైట్ రైస్ అంత టెంప్టింగ్గా ఉంటుంది. మనం చాలా సంవత్సరాలుగా అలవాటు పడ్డామండి ఆ వైట్ రైస్కి. ఆ పాలిష్డ్ రైస్లో ఒక్క బెనిఫిట్ కూడా లేదండి. అదే మన మిల్లెట్స్ చూసుకున్నట్టయితే ఒక్కొక్క మిల్లెట్కి కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మనము వీక్లో ప్రతిరోజు ఈరోజు ఆరికలు తింటే రేపు ఊదలు అంటే ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క డేలో ఒక్కొక్క మిల్లెట్ని మార్చుకుంటూ తింటూ అన్ని రకాల బెనిఫిట్స్ని మన బాడీకి అందించాలన్నమాట. సో ఇప్పుడు 10 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చేస్తుందండి. చిన్న పిల్లలకి, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. అంటే ఎవరిదండి తప్పు? పేరెంట్స్గా మనదే అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు ఏది మంచిది ఏది చెడు అనేది. ఏదైనా తప్పు పని చేస్తే ఇది మంచి ఇది చెడు అని చెప్తున్నాను తప్ప, తినేటప్పుడు కూడా ఇది మంచి ఇది చెడు, దీనిలో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది మంచిది కాదు అని వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే 100% పేరెంట్స్గా మనదే అండి. సో ఈ మిల్లెట్స్ని మన పిల్లలకి ఏదో ఒక రూపంలో, వాళ్ళకి ఇలా రైస్ రూపంలో ఇష్టం లేకపోతే దోశలు, చపాతీ పిండిలో కూడా కలిపేసుకొని రొట్టెలు చేసుకోవచ్చు హ్యాపీగా. లేకపోతే జావలాగా అయినా కూడా ఇవ్వండి. ఉప్మా చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు. చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి మిల్లెట్స్తో. మనం ఏదో ఒక రకంగా వారికి అందించాలన్నమాట. మన ఫ్యామిలీకి మన ఆరోగ్యం, మన ఫ్యామిలీ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. సో ఇంకా వెయిట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ 1 కప్పు నేను ఆరికలు తీసుకున్నానండి. ఉడికించిన ఆరికలు పొడిగా రెడీగా సిద్ధం చేసుకున్నాను అనమాట. సో ఇది కొంచెము 1 కప్పు ఆరికలు తీసుకుంటే ఒక 2.5 కప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మర్చిపోకుండా నానబెట్టాలండి. 6 to 7 hours నానబెట్టాలి. ఒకవేళ మరుసటి రోజు మార్నింగ్ మనకు టైం లేకపోతే ముందు రోజే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అర్థమవుతుందా? అప్పుడు మన పని ఈజీ అవుతుంది. అలాగే అది బాగా మన బాడీకి కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయనుకుంటున్నాం, కానీ అది మన బాడీని మన బాడీలో ఈ న్యూట్రియన్స్ అన్నీ అబ్జర్వ్ అవ్వాలంటే నానబెడితేనే అది లోపలి పొర వరకు బాగా నాని ఉడికినప్పుడు కూడా దాని బెనిఫిట్స్ అనేది మనకు 100% అందుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ పెరుగన్నం చేయడానికి ఎటువంటి ఆయిల్ వాడడం లేదు. పోపు పెట్టడానికి కూడా నేను ఒక మ్యాజిక్ బాక్స్ అనేది నేను నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇదేంటంటే నేను అన్నీ వేయించి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి, ఎటువంటి ఆయిల్ లేకుండా. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, శనగపప్పుని కూడా బాగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ధనియాలు డ్రై రోస్ట్ చేశాను, మినపప్పుని డ్రై రోస్ట్ చేశాను, ఎండు మిరపకాయల్ని కూడా డ్రై రోస్ట్ చేసి కట్ చేసి చిన్నవిగా పెట్టుకున్నాను అనమాట రెడీగా. సో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట ఇలా చేసుకోవడం వల్ల.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంకా పోపునైతే ఆయిల్లో వేసి ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గా ఈ పెరుగన్నంలో ఇలాగే వేసేస్తున్నాను అనమాట. సో ఈ క్వాంటిటీ పెరుగన్నంకి నేను ఇక్కడ తీసుకున్న కప్పు ఆరికలకి నేను ఈ క్వాంటిటీ తగినట్టు వేస్తున్నాను అనమాట. పచ్చిశనగపప్పు ఒక స్పూన్ తీసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేస్తున్నాను, వేయించిన ఉద్దిపప్పు, ఎండుమిర్చి అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదండి. ఇక్కడ కట్ చేసింది ఒకటి తీసుకుంటున్నాను. సో అలాగే మనకు ఫ్రెష్నెస్ కోసము బాగా లేతగా ఉన్న అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నాకు బాగా ఫ్రెష్గా దొరికింది ఆర్గానిక్ జింజర్ ఈ మధ్య ఒక దగ్గర, నేను అక్కడి నుంచి బల్క్గా తెచ్చుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇక్కడ నేను పండిన పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి, పండిన మిర్చి అనమాట. సో గ్రీన్గా ఉన్న పచ్చిమిరపకాయ కన్నా ఎర్రగా మారిన తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి 3-4 ఇంతలు ఎక్కువ అవుతాయండి. అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుందన్నమాట. మనకి ఎటువంటి జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది. వైటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. పచ్చిమిర్చిని కుక్ చేయడం వల్ల వైటమిన్ సి తగ్గిపోతుందండి. అలాని మనము పచ్చిది వాడుతున్నాం కాబట్టి నేను రెడ్ తీసుకున్నాను అనమాట. మీ దగ్గర గ్రీన్ది ఉంటే గ్రీన్దే వేసుకోండి. అలాగే కరివేపాకుని కూడా ఇలా చిన్న చిన్న ఆకుల్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా దీనిలో వేసేద్దాము. ఇక్కడ హోమ్ మేడ్ పెరుగు అనమాట. ఈ పెరుగుని కూడా ఈ పెరుగన్నంలో వేసి ఈ ఆరికల్లో వేసి మిక్స్ చేసుకుందాం అండి. అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మనకు సాల్ట్ కూడా అవసరం లేదండి. ఇంకా ప్రతి దానిలో సాల్ట్, ఆయిల్, షుగర్ అన్నీ వేసుకుంటూ పోతే మనకు మళ్ళీ ఇంకొంచెం పెరుగు పడుతుంది, అది మళ్ళీ అన్హెల్దీ అవుతుంది. కాబట్టి ప్రతి దానిలో సాల్ట్ అయితే అవసరం లేదండి. సో ఇక్కడ పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ హోమ్ మేడ్ ఆవకాయ పికిల్ చేసుకున్నామండి. ఆవకాయ పికిల్ అయితే వేసేస్తున్నాను. ఇది వేస్తే దీనిలో ఆల్రెడీ పికిల్స్లో మనకు ఉప్పు ఉంటుంది కాబట్టి ఇదే సరిపోతుందండి. ఇంకా సపరేట్గా పెరుగన్నంలో ఉప్పు వేసుకోకండి దయచేసి, అవన్నీ మనకు బ్లడ్ ప్రెషర్ని ఎక్కువ చేస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎంతో యమ్మీ. మనకు ఎప్పుడైనా హెవీగా అనిపించినప్పుడు, ఈరోజు లైట్ ఫుడ్ తిందామని అనిపించినప్పుడు ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. సో మీరు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకొని మీరు మీ ఫ్యామిలీ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో మన పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన 100% రెస్పాన్సిబిలిటీ అయితే మందే అండి. నేను ఎప్పుడు మా బాబుకి నేను ఏదైనా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ చూస్తున్నా కూడా నేను నా పక్కన కూర్చొని పెట్టుకొని మా బాబుకి కూడా చూపిస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళకు తెలియదండి ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం చెయ్యాలి. అన్నిట్లో కంటెంట్ అయితే ఎక్కువ ఉందండి, కానీ దానిలో మంచి కంటెంట్ని పిల్లలకి చూపించడం మన రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుందో మీరు కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.